మంత్రి పువ్వాడ అజయ్పై మండిపడ్డారు ఎమ్మెల్యే రాములు నాయక్. వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో తానొక్కడే గెలిచి మిగిలిన నియోజకవర్గాలలో అందరూ ఓడిపోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన విధులకు అడ్డుపడుతున్నారని విరుచుకుపడ్డారు. సామంతరాజుగా పువ్వాడ ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు పన్నుతున్నారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు రాములు నాయక్. ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యేవా లేక వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావా అంటూ పువ్వాడను ప్రశ్నించారు రాములు నాయక్. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. తన నియోజకవర్గంలో విధులను ఆటంకపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. రాములు నాయక్ తన నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చేపట్టి లిస్టును ఉన్నతాధికారులకు పంపించారు. అయితే తాజాగా మదన్ లాల్ మరో లిస్టుని ఉన్నతాధికారులకు పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ అండదండలతోనే మదన్ లాల్ ఈ విధంగా తన వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు రాములు నాయక్. మరి అధికారులు పంపిస్తే వెరిఫై ఫిజికల్ వెరిఫై పంపిస్తా ఉంటే ఏమనుకోవాలా? మరి గ్రూప్ ఇది ఎవరు పెడుతున్నట్టు? మరి మేమే పెట్టుకోవాలా? మేమంతా అనుకోవాలా? తర్వాత మీరు పంచాయతీ చేస్తారా? మాకు మంత్రి కావాలా లేకపోతే నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారా? కానీ మేము కలుపుకోవాలా, తిట్టుకోవాలా, ఆ తర్వాత ఏంటంటే పంచాయతీ చేసి అధిష్టాన వర్గానికి చేయాలి. మీ యొక్క రిపోర్ట్లు మరి అటు మా మహారాజు రాజు గారి కానీ యువరాజు గారికి తెలియట్లేదు, కానీ సామంతరాజు మాత్రం ఇబ్బంది పడతారు. ఆయన యొక్క రిపోర్ట్గా మా ఇంటి గారు కూడా ఎన్ఆర్ చేసి మరి అధికారులు పంపిస్తే వెరిఫై ఫిజికల్ వెరిఫై. మంత్రి పువ్వాడ అజయ్పై మండిపడ్డారు ఎమ్మెల్యే రాములు నాయక్. వైరా నియోజకవర్గంలో వేలు పడితే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో తానొక్కడే గెలిచిన మిగిలిన నియోజకవర్గాలలో అందరూ ఓడిపోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన విధులకు అడ్డుపడుతున్నారని విరుచుకుపడ్డారు. సామంతరాజుగా పువ్వాడ ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు రాములు నాయక్. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్. రైట్, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యలు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తిని ఒక్కసారిగా బయటకు వచ్చినట్లయితే తెలుస్తుంది. వైరాలో ఈ రోజు ఏదైతే ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో మంత్రి జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఎమ్మెల్యే తన విధులకు ఆటంకంగా పరిచే వ్యక్తి ఎవరైనా సహించేది లేదని చెప్పి హెచ్చరించారు. మంత్రి తన నియోజకవర్గంలో వేలు పెడితే చూస్తూ ఊరుకోని చెప్పేసి అయితే రాములు నాయక్ హెచ్చరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కేసీఆర్, కేటీఆర్లు, రాజు, యువరాజు అయితే సామంతరాజు మాత్రం తనపై కక్ష సాధిస్తున్నారంటూ రాములు నాయక్ ఆరోపించారు. పువ్వాడ డౌన్ అంటూ తన అనుచరులకు నినాదం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ లో అంతర్గత ఆధిపత్య పోరు క్రమంగా బయటపడుతుంది. బావా బామర్దులు అంటూ మాజీ తాజా ఎమ్మెల్యేలు సంబోధించుకుంటూ భవిష్యత్ ఎన్నికలపై అయితే వీరైతే దృష్టి సారించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దళిత బంధు ఈ వ్యవహారంలో ఒక్కసారిగా వీరి మధ్య ఉన్న చిచ్చు అయితే ఒక్కసారిగా బయటపడింది. ఈ వ్యవహారం సిట్టింగ్ ఎమ్మెల్యే అటు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థి బాణత్ మదన్ లాల్ మధ్య అయితే తీవ్ర అగాధాన్ని అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ఈ రోజు వ్యవసాయ మార్కెట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల అత్యవసర సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన అయితే కొంత ఇబ్బందులు పడుతున్నట్టు, తనకు ఏదైతే ఇప్పటికే 1100 మంది లబ్ధిదారులకు సంబంధించిన లిస్టును తను అంటే సబ్మిట్ చేశాను, దాన్ని కాదంటూ ఏదైతే మంత్రి పువ్వాడ అజయ్ మాజీ ఎమ్మెల్యే పంపించిన లిస్ట్ నే ఫైనల్ చేయడం, అక్కడ లబ్ధిదారులను కూడా ఎంపిక చేసినట్లు వారు వచ్చి అంటే సర్వే చేయడం వల్ల కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఈ రోజు అయితే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అటు మంత్రిపై అయితే రాములు నాయక్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తననైతే ఇప్పుడు మంత్రిగా మళ్ళీ నువ్వు ఒక్కడివే గెలిచి మిగిలిన 9 ఎమ్మెల్యే స్థానాలు ఓడించాలని చూస్తున్నావు. కేసీఆర్లకు ఈ
విషయం తెలియకుండా సామంతరాజులా వ్యవహరిస్తున్నాం అని చెప్పేసి అయితే రాములు నాయక్ వ్యవహరిస్తున్న తీరును అయితే కొంత ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఈ వ్యాఖ్యలు మాత్రం కొంత రాజకీయంగా సంచలనాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అసంతృప్తి వర్గాలను మొత్తం కూడా బయటపడ్డాయని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికే వైరా నియోజకవర్గంలో సాఫీగా సాగుతుంది. ఈ తరుణంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ మధ్య అయితే ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుంది. అటు అభ్యర్థికి ఒక మంత్రి సహకారం తోడు కావడంతో ఒక్కసారిగా తీవ్ర అలజడి అయితే ఏర్పడింది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందని చెప్పేసి అయితే పార్టీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ వ్యాఖ్యల ద్వారా తాను కూడా అంటే కేసీఆర్ చెప్పే ప్రతి సంక్షేమ కార్యక్రమాలను కూడా నేను ప్రజలకు తీసుకెళ్తా, ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం నేను కృషి చేస్తాను. కానీ ఇప్పటికే నేను ఇంకా 3 నెలల నాకు అంటే ఎమ్మెల్యే ఉంది కాబట్టి 3 నెలల వరకు కూడా నా నియోజకవర్గంలో ఏలిపెడితే ఊరుకోరని చెప్పేసి అయితే ఎమ్మెల్యే నాయక్ రాములు నాయక్ ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. మంత్రి పువ్వాడ అజయ్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే రాములు నాయక్. వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో తానొక్కడే గెలిచి మిగిలిన నియోజకవర్గాలలో అందరూ ఓడిపోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన విధులకు అడ్డుపడుతున్నారని విరుచుకుపడ్డారు. సామంతరాజుగా పువ్వాడ ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు వస్తున్నాయని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు రాములు నాయక్. ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యేవా లేక వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేవా పనిచేస్తున్నావా అంటూ పువ్వాడను ప్రశ్నించారు రాములు నాయక్. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. తన నియోజకవర్గంలో విధులని ఆటంకపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. రాములు నాయక్ తన నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చేపట్టి లిస్టును ఉన్నతాధికారులకు పంపించారు. అయితే తాజాగా మదన్ లాల్ మరో లిస్టును ఉన్నతాధికారులకు పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ అండదండలతోనే మదన్ లాల్ ఈ విధంగా తన వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు రాములు నాయక్. మరి అధికారులు పంపిస్తే వెరిఫై ఫిజికల్ వెరిఫై పంపిస్తా ఉంటే ఏమనుకోవాలా? మరి ఈ గ్రూప్ ఇది ఎవరు పెడుతున్నట్టు? మరి మేమే పెట్టుకోవాలా? మేమంతా అనుకోవాలా? తర్వాత మీరు పంచాయతీ చేస్తారా? మాకు మంత్రి కావాలా లేకపోతే మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారా? కానీ మేము కలుపుకోవాలా, తిట్టుకోవాలా, ఆ తర్వాత ఏంటంటే పంచాయతీ చేసి అధిష్టాన వర్గానికి చేయాలి. మీ యొక్క రిపోర్ట్లు మరి అటు మా మహారాజు రాజు గారి కానీ యువరాజు గారికి తెలియట్లేదు, కానీ సామంతరాజు మాత్రం ఇబ్బంది పడతారు. ఆయన రిపోర్ట్గా మా ఇంటి గారు కూడా ఎన్ఆర్ చేసి మరి అధికారులు పంపిస్తే వెరిఫై ఫిజికల్ వెరిఫై పంపిస్తా ఉంటే ఏమనుకోవాలా?